పోయిన వీడియోలో ఆపరేషన్ న్యూ ఆర్డర్ గురించి మాట్లాడాను. సో ఇప్పుడు నాకు కొన్ని విషయాలు గుర్తుకొస్తున్నాయి. చూడండి, 2023 అక్టోబర్ 7వ తారీఖు హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్ మీద చేసిన దాడులు. ఈ టైంలో నేను నెంబర్ ఆఫ్ వీడియోస్ మాట్లాడాను. సో కొంతమంది మిత్రులు, ప్రేమ్ గారు మీరు ఇజ్రాయెల్కి సపోర్ట్గా మాట్లాడుతున్నారు, ఇంకొక వర్గం అంటే లేదు మీరు ఈరాన్కి సపోర్ట్గా మాట్లాడుతున్నారు, అంటే మీరు హమాస్ తీవ్రవాదులను సపోర్ట్ చేస్తున్నారా? ఎందుకంటే ఆ టైంలో భారతదేశము హమాస్ని ఒక తీవ్రవాద సంస్థగా గుర్తించలేదు, ఒక పొలిటికల్ పార్టీగానే మనం చూసాం. సో ఇప్పుడు ఇలాంటి కామెంట్స్ పెట్టిన మిత్రులు నాకు తెలిసి ఎక్కువ మంది యంగ్స్టర్స్ ఉంటారు. సో మీకోసరమే ఈ వీడియో. అంటే ప్రపంచ స్థాయిలో జియో పాలిటిక్స్ ఎలా ఉంటుంది అనేది మీరు తెలుసుకోకపోతే మీరు పప్పులో కాలు వేసినట్టే. మీకు ఈ వీడియో నేను మాట్లాడుతున్న టైంలో మీరు ఒక్కసారి కాశ్మీర్లో ఏం జరుగుతుందో గమనించాలి. మీకు విపరీతమైన నిరసనలండి. మీకు ఎక్కడికక్కడ ముఖ్యంగా ముస్లిం మహిళలు, మీకు చిన్నారులు, స్కూల్కి వెళ్ళే అమ్మాయిలు. సో వీళ్ళలో ఒక అమ్మాయి అయితే ఈ ఇజ్రాయెల్ ముఖ్యమంత్రికి చెప్తున్నాను అంటే, ఇజ్రాయెల్కి ముఖ్యమంత్రి ఉండడమ్మా, ప్రధానమంత్రియే ఉంటాడు, ఈ పాపకు తెలియదు. కానీ ఆవేశం, ప్రతి ఒక్క ఇంట నుంచి ఒక నజరుల్లా వస్తారు, ప్రతి ఒక్క ఇంట్లో కూడా హిజ్బుల్లా ఉంటుంది. భారతదేశమా, నువ్వు ఇజ్రాయెల్ని ఆపుతావా లేదా? పెద్ద లెవెల్లో నువ్వు ప్రెషర్ తీసుకురా. ఇది ఎవరు? ఏకంగా ఒమర్ అబ్దుల్లా ఈయన మాట్లాడుతున్నాడు. ఈయనేమంటున్నాడు? ఇండియా ఎంతలాగా ఒత్తిడి తీసుకురావాలి అంటే ఇజ్రాయెల్ వాళ్ళు వెంటనే యుద్ధాన్ని ఆపాలి. అంటే ఇక్కడ ఏమైందంటే చూడండి, ఈరాన్ యొక్క అధ్యక్షుడు మీకు మహమ్మద్ రైజీ. సో ఈయన ఒక హెలికాప్టర్ ప్రమాదంలో మరణించాడు. సో ఇది ప్రమాదం అనే మనం మాట్లాడాలి. తరువాత హమాస్ యొక్క నాయకుడు మీకు హనియా, ఈరాన్లోనే ఇతన్ని అసాసినేట్ చేశారు. సో ఇవాళ ఏం మాట్లాడుతున్నాము? హిజ్బుల్లా యొక్క నాయకుడు ఒక 25 ఏళ్ల కుర్రాడు, అతనికి హిజ్బుల్లా అంటేనే మీకు నజరుల్లానే, హసాన్ నజరుల్లానే. ఎందుకు అంటే వీళ్ళు పుట్టిన దగ్గర నుంచి అతన్నే వాళ్ళ నాయకుడుగా చూశారు. కాబట్టే కాశ్మీర్లో మీకు వివిధ జర్నలిస్టులు, అల్ జజీరా లాంటి పత్రికలు జర్నలిస్టులు మాటలు రాక ఏడుస్తున్నారు. ఎందుకు? చిన్నప్పటి నుంచి ఈయన్నే వాళ్ళ నాయకుడుగా చూశారు. అలాంటి వాడిని అత్యంత దారుణంగా మీకు ఇజ్రాయెల్ వాళ్ళు వేసిన బాంబులను చూశారనుకోండి, ఒక వ్యక్తి కోసరము 80 బాంబులను వీళ్ళు ప్రయోగించారు. అంటే మీకు ఈ యుద్ధం యొక్క స్కేల్ చూడండి, ఏ లెవెల్ ఆఫ్ సాఫిస్టికేటెడ్ అటాక్స్ చూడండి. ఎంత పెద్ద గొయ్యి అంటే ఆ గోతికి అడుగున ఒక బంకర్లో ఆయన దాక్కొని ఉన్నాడు. అయినా కూడా అంత డీప్ స్కేల్ బంకర్ కూడా ఈయన్ని కాపాడలేకపోయింది. కాబట్టి కాశ్మీర్లో ఎంత లెవెల్లో మీకు నిరసనలు అంటే, మా ముస్లింల పట్ల ఇంత దారుణాలేంటి? ఎందుకు ఈ ప్రపంచం ఇలా ఉంది? మామూలుగా మనం ఏం మాట్లాడతాము? ఇజ్రాయెల్ అంటే ఒక యూద దేశము, మీకు ఈరాన్ అంటే ఒక ఇస్లామిక్ దేశం. సో ఇది మతపరమైన యుద్ధము, అంతే కదండి? అలాగే కదా అందరూ చూస్తున్నారు. మరి ఇది వాస్తవమా? ఇక్కడే మీరు జియో పాలిటిక్స్ని గమనించాలి. ఇప్పుడు అమెరికా వాడు ఇది జరిగిన నిమిషము ఒక పెద్ద అనౌన్స్మెంట్, మేము ఇక మీదట సిరియాలో, ఇరాక్లో మా మిలిటరీ బేసులు పెట్టుకొని ఉండము, మేము ఇమీడియట్గా అమెరికా వెళ్ళిపోతాం, మాకు వద్దు. ఈ ఇజ్రాయెల్ని ఎన్నిసార్లు హెచ్చరించినా వాళ్ళైతే వినడం లేదు. ఇలాగ వేటాడుతూ పోతూ ఉంటే దీనికి అంతు అదుపు ఉంటుందా? మాకు వద్దురా బాబు, ఇజ్రాయెల్తో మాకు ఏమీ వద్దని చెప్పి వీళ్ళు వెళ్ళిపోయారు. సో చూసే వాళ్ళకి అమెరికా వాడు అబ్బా ఎంత గొప్పవాడు, ఎలాంటి మానవత్వము, అక్కడ హిజ్బుల్లా కోసరము లెబనాన్లో జరిగిన ఇంత దారుణాన్ని ఖండిస్తూ వాళ్ళ సైనికులను తీసుకొని అమెరికా వెళ్ళిపోయారు. ఇది అందరూ భావిస్తారు. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఈ బంకర్ బస్టింగ్ బాంబ్స్ 85 బాంబ్స్ ఇది ఇచ్చినది అమెరికా. సో అమెరికా వాడు ఇచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వెళ్ళండి, వెళ్ళి దాడులు చెయ్యండి అని చెప్పి వీళ్ళకు కావలసిన డబ్బు, ఇవాళ జో బైడెన్ సపోర్టు ఉంది అని చెప్పి అందరూ మాట్లాడుతున్నారు. రేపు ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ వస్తే ఏం జరుగుతుందో చెప్పమంటారా? వాళ్ళ అల్లుడు జెరాడ్ కుష్నీర్ అంటారు, ఇతను ఒక యూదుడండి. అంటే ఈ అల్లుడు మాట విని మామగారు పాలిస్తీనియా మీద, లెబనాన్ మీద ఏ స్థాయిలో దాడులు చేస్తాడు అనేది ఎవరు ఊహించలేరు.
రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆగిపోతుందండి. కానీ ఇక్కడ ఇజ్రాయెల్ యొక్క ఈ మారణకాండ మాత్రం మీకు ఆగనే ఆగదు. ఈ వేటను వాళ్ళు ఆపలేరు. ప్రపంచంలో ఎవరు చెప్పినా ఇప్పుడు భారత్ నువ్వు చెప్పు, నువ్వు ఒత్తిడి తీసుకురా అని రోడ్ల మీద వందల మంది వేల మంది కాశ్మీర్లో ఇలా నిరసనలు తెలుపుతున్నారు. ఒమర్ అబ్దుల్లా ఓపెన్గా చెప్తున్నాడు. మరి మనము చెయ్యగలమా అంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ వాళ్ళ మీకు రూల్స్ అండి. ఈ రూల్స్ని అధిగమించి ఇజ్రాయెల్ ఈ దాడులు చేస్తుంది. అంటే అమెరికా సపోర్ట్ ఎంతలాగా బెంజమిన్ నెతన్యాహుకి ఉంది అంటే మీరు ఇజ్రాయెల్ని ఆపనేలేరు. మరి ఇది లిటరల్గా యూదులు ఇస్లాం మతానికి చెందిన యుద్ధమా? ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క ప్రాక్సీసే కదండి వీళ్ళందరూ. సో ఈ రకంగా ఇస్లాం మతాన్నే లేకుండా చెయ్యాలని చెప్పి ఇజ్రాయెల్ వాళ్ళు భావిస్తున్నారా? మీకు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ 56 దేశాలు, ఒక సౌదీ అరేబియా అనండి, ఒక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనండి, ఖతార్ అనండి, వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారు? మేము న్యూట్రల్గా ఉన్నాము, ఇరాన్ వైపు లేము, ఇజ్రాయెల్ వైపు లేము, న్యూట్రల్గా ఉన్నాము, మాకు ఇరు వర్గాలతో ఫ్రెండ్షిప్ కావాలి అంటే భారత్ ఎలా మాట్లాడుతుందో వీళ్ళు కూడా అలాగే మాట్లాడుతున్నారు. మరి అక్కడ ముస్లింలే కదండి చనిపోతున్నారు, ఇస్లాం మతం మీదే కదండి ఇంత పెద్ద యుద్ధము. వీళ్ళందరూ కలిసిగట్టుగా ఇజ్రాయెల్ మీద యుద్ధము ప్రకటించవచ్చు కదా, ఈ పని వీళ్ళు చెయ్యొచ్చు కదా, వీళ్ళు చెయ్యలేరు. ఎందుకు చెయ్యలేరు అంటే దీనినే జియో పాలిటిక్స్ అని అంటాను. ఇప్పుడు ఫ్రెండ్స్ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మీరు యుద్ధము చెయ్యాలి అంటే మీ దగ్గర డబ్బు ఉండాలండి. ఈ డబ్బు ఎవరిస్తున్నారు? అమెరికా వాళ్ళు ఇజ్రాయెల్కి ఇస్తున్నారు. అలాగే ఆయుధాలు ఉండాలి. ఆయుధాలు ఎవరిస్తున్నారు? మళ్ళీ అమెరికా వాళ్ళు, వాళ్ళ మిత్ర దేశాలు వాళ్ళే ఇజ్రాయెల్కి ఇస్తున్నారు. ఎందుకంటే ఇజ్రాయెల్ చిన్న దేశము, మీకు అపారమైన జ్ఞానము ఉండొచ్చు, కానీ మ్యాన్ పవర్, ఎక్విప్మెంట్, ఫ్యాక్టరీలు చాలా చాలా తక్కువ. ఎందుకు? మీకు పాపులేషనే తక్కువ. మరి నెక్స్ట్ లెవెల్లో చూసారో అనుకోండి, ఒక ట్యాంకును నడిపించాలి అంటే, అలాగే ఒక విమానాన్ని మీరు నడపాలి అంటే మీకు ఫ్యూయల్ అనేది చాలా చాలా ముఖ్యం. అంటే డీజిల్ అనండి, పెట్రోల్ అనండి, వైట్ ఆయిల్ అనండి, ఇదంతా కూడా చాలా చాలా ముఖ్యము. క్రూడ్ ఆయిల్ మీకు అవసరము. ఈ క్రూడ్ ఆయిల్ ఇజ్రాయెల్కు ఎవరు ఇస్తున్నారో మీకు తెలుసా? తెలిస్తే షాక్ అవుతారు. మొన్న ఆదివారం వీడియోలో కూడా ఇదే మాట్లాడాను. అజర్బైజాన్ అనబడే దేశము, మీకు ఇక్కడ 96% ప్రజలు ముస్లింలే, పాలకులు ఇస్లాం మతానికి చెందిన వాళ్ళే. వీళ్ళే మీకు ఇజ్రాయెల్కి క్రూడ్ ఆయిల్ ఇచ్చేవాళ్ళు. అంటే అజర్బైజాన్ నుంచి ఒక పైప్ లైన్ టర్కీకి వస్తుంది, టర్కీ నుంచి పైప్ లైన్ ఇజ్రాయెల్ దాకా వెళుతుంది. మరి ఎర్డోగాన్ టర్కీ యొక్క అధ్యక్షుడు ఏం మాట్లాడతాడు? యావత్ ఇస్లాం దేశాలను నేను కలుపుతాను, కొత్త ఇస్లామిక్ ఫోర్స్ని తీసుకువస్తాను, మేము కలిసి ఇజ్రాయెల్ మీద యుద్ధము చేస్తాము, ఇన్ని మాట్లాడతాడు కదా. సో మరి ఎర్డోగాన్ తలచుకుంటే ఈ పైప్ లైన్ని అతను కట్ ఆఫ్ చేస్తే ఇజ్రాయెల్కి చమురు లేదు, క్రూడ్ ఆయిల్ లేదు అనుకోండి, వాళ్ళు ఎలా యుద్ధము చేస్తారు? కానీ ఎర్డోగాన్ ఈ పని చెయ్యడు. ప్రజలను మభ్య పెట్టడము, ప్రజలకు ఏవో కళ్ళబొల్లి కబుర్లు చెప్పడము, ఫైనల్గా తన అధికారం. ఎందుకంటే ఒకవేళ ఈ పైప్ లైన్ని కట్ చేశాడు అనుకోండి, ఇజ్రాయెల్ వాళ్ళు రిఫైన్ చేసి మళ్ళీ టర్కీకి పంపించే ఆయిల్స్ ఆగిపోతాయి. సో ఈ ఒప్పందము ఉండడంతోనే ఇంతలాగా మాట్లాడే ఎర్డోగాన్, ఇంతలా రెచ్చిపోయే టర్కీ ఇజ్రాయెల్ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోరు. సో దీనే జియో పాలిటిక్స్ అనాలి. ఇదేనండి ఇందులో ఉండే నిజం. కాబట్టి ఇంతంతమంది ఇస్లామిక్ దేశాలు, ఇంతంతమంది నాయకులు వీళ్ళు కాశ్మీర్లో ఉండే అమాయకపు ముస్లిమ్స్కి చెప్పాలి, మా వల్ల కుదరదమ్మా, భారత్ వల్ల అసలే కుదరదు, మరి మేమందరం కూడా ముస్లిం నాయకులమే కదా, మేము ఇజ్రాయెల్ని ఆపలేకపోతున్నాము కదా, మరి భారత్ ఎలా ఆపగలదు? ప్రశ్నించాలంటారా వద్దంటారా? సో దీనినే మనము రాజకీయాలు అని అంటాము. దీన్ని బాగా తెలుసుకోండి. టర్కీ వాళ్ళు ఇజ్రాయెల్ని ఆపకపోవడంలో ఉన్న కారణాలు క్లియర్గా చెప్పాను. ఇప్పుడైనా మీకు అర్థమై ఉంటుంది. ఇక్కడ ఎత్తుకు పై ఎత్తు చెస్ బోర్డులో ఆటలాగా ఈ ప్రపంచం ఉంటుంది, అంతే తప్ప ఎమోషనల్గా మీరు ఎటువంటి స్పందన, ఎటువంటి అభిప్రాయాలు పెట్టుకోకండి. ఇది నా విజ్ఞప్తి. మరి దీని మీద అసలు మీ ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.